బైబిల్లో కీర్తనలు 19వ అధ్యాయం 1వ వచనంలో ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది అని భక్తుడు రాస్తున్నాడు. అయితే ఇంకొన్ని వచనాలు ముందుకు వెళ్తే అక్కడ వాటికి భాష లేదు, మాటలు లేవు, స్వరం విడబడదు అని చెప్తూనే వాటి ప్రకటనలు మాత్రం భూలోకం అంతా వెళ్తున్నాయి అంటాడు. ఇంతకీ దేవుడు చేసిన సృష్టి మనతో ఏం చెప్తుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్య ధ్యానంతో ప్రారంభిద్దామా? మీరు ఎప్పుడైనా ఈ సృష్టిని గమనించారా? ఆకాశం, భూమి, పక్షులు, వృక్షాలు, రంగులు, ఆ సౌందర్యం, ఇవన్నీ ఎంత అందంగా గొప్పగా ఉంటాయో కదూ. అయితే ఇవి గొప్పగా ఉండడమే కాదు, కానీ మనకు ఒక గొప్ప విషయాన్ని కూడా చెప్తున్నాయి. మీరు చూసే మేమే ఇంత గొప్పగా ఉన్నట్లు మీకు తోస్తే మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త దీనికి ఎన్నో రెట్లు గొప్పవాడని. అలాగే మరో మాట, ఆ సృష్టికర్త దేవుడు మనల్ని గాఢంగా ప్రేమిస్తున్నాడని. అవును, ఈ సృష్టిని చూసిన మనకు ఆశ్చర్యము, ఆనందము కలిగే ప్రతిసారి కళ్ళు తెరిచి మీరు ఏదైనా వస్తువును చూస్తున్న ప్రతిసారి జ్ఞాపకం పెట్టుకోండి, ఆ వస్తువు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పింది. మీరు కానీ ఆదికాండం 1వ అధ్యాయం చూస్తే దానిలో సర్వసృష్టిని తయారు చేసి ఆ చివరిలో దేవుడు మనిషిని తయారు చేశాడు. ఈ విషయం చూసి కొంతమంది, అదేంటి, మనం మనకిష్టమైన దాన్ని మొదట, మిగిలిన పని తర్వాత చేస్తాం కదా, దేవుడేంటి మనల్ని చివర, సృష్టిలో సర్వాన్ని మనకంటే ముందు చేశాడు అనుకుంటారు. అయితే అదే పొరపాటు. దేవుడు మనల్ని ఓ పనిలా చూసి ఉంటే బహుశా మొదట చేద్దును, కానీ మనల్ని తన బిడ్డల్లో చూశాడు కాబట్టి చివరి చేశాడు. అవును కదా, ప్రేమగల తల్లిదండ్రులు తమ బిడ్డలకు కావలసిన సమకూర్చాకే బిడ్డల కొరకే ఆలోచన చేస్తారు. తమ పుట్టిన బిడ్డ సకల సౌకర్యాలతో ఆనందంగా ఉండాలని వారు కోరుకుంటారు. నా పరమ తండ్రి కూడా అంతే. అందుకే నా కోసం, మనందరి కోసం మొదట సర్వం సిద్ధం చేసి వాటిని అనుభవించడానికి, వాటిపై ఆధిపత్యం చేయడానికి నన్ను చేశాడు. అందుకే జ్ఞాపకం పెట్టుకోండి, ఈరోజు నన్ను ఎవరూ ప్రేమించలేదు, నేను పనికిరాని వాడిని లేదా పనికిరాని దాన్ని అనుకుంటూ మీరు కానీ బాధపడుతూ ఉంటే దేవుడు మీతోనే చెప్తున్నాడు, మీరు ఆయనకు చాలా ప్రత్యేకం, ఆయన మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాడు. మరి ఇప్పుడే నా పరమ తండ్రి చెంతకు వస్తారా? రండి, మీ దుఃఖ దినాలు సమాప్తంలవుతాయి. ఆహా, ఇంత గొప్ప దేవుని కలిగిన మనం ఎంత ధన్యులమో కదూ. అందుకే నిత్యం ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు నామమునకే కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా.